నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐయుఐ, ఐవీఎఫ్, ఇక్సీకి ఏం తేడా ఉంది, ఈ ప్రొసీజర్లు ఎప్పుడు చేస్తారు, అసలు తేడా ఏంటి అనేది తెలుసుకోవాలని చాలా మంది అడుగుతుంటారు. కాకపోతే నేను వీటిని వేరే వేరే హెడ్డింగ్స్లో డివైడ్ చేశాను. వాటి గురించి మాట్లాడదాం. ఫస్ట్ బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్, గర్భంలో ఏసే స్పర్మ్స్. ఓకే. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అంటే గ్లాస్ పాత్రలో జరిగే ఫలదీకరణం. ఇప్పుడైతే ప్లాస్టిక్ వేర్లో చేస్తున్నారు, చాలా స్టెరైల్ గా, చాలా ఎంబ్రియో సేఫ్ ఉంటాయి. సో ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ లో ఏంటంటే ఎగ్స్ తో పాటు స్పర్మ్స్ ని వదిలేస్తారు. ఇక్సీ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఈ ప్రొసీజర్ లో ఒక్కొక్క అండంని పట్టుకొని ఒక్కొక్క కణం లోపలేయడం జరుగుతుంది. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడ్డింగ్స్, అబ్రివియేషన్స్, ఫుల్ ఫామ్ ఏంటి, తర్వాత బేసిక్ డిఫరెన్స్ ఏంటి అనేది కనుక్కుందాం. ఐయుఐ అనేది న్యాచురల్ ఫలదీకరణంని కాపీ కొడుతుంది అనమాట. అంటే ట్యూబ్స్ లో అండాలు వచ్చి ఉన్నప్పుడు కణాలని మనము గర్భసంచిలోకి వేస్తాం కాబట్టి దానివల్ల సైట్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణం ఇంకా ట్యూబ్స్ లోనే అవుతుంది, పిండం బాడీలోనే తయారవుతుంది, అతుకుతుంది. ఇది న్యాచురల్ ఫర్టిలైజేషన్ లాంటిదే, హాఫ్ అంటే ట్యూబ్ లో జరుగుతుంది కాబట్టి. ఐవీఎఫ్ లో ఏంటంటే అండాలని బయటికి తీస్తున్నాం. సేమ్ ఇక్సీలో కూడా ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ కూడా అండాలని బయటికి తీస్తున్నాము. హస్బెండ్ లేదా పార్ట్నర్ స్పర్మ్స్ తో కలిపిన తర్వాత ఫలదీకరణం అవుతుంది. సో లెబారెటరీలో ఫలదీకరణం అవుతుంది, బాడీలో కాదు. నెక్స్ట్ ఎగ్ రిట్రీవల్ అంటే ఎగ్ ని తీస్తున్నామా, ఐయుఐలో తీయట్లేదు, అది విడుదలవుతుంది అండ్ అండాశయాల నుంచి ట్యూబ్ లోకి వచ్చి వెయిట్ చేస్తున్నాగా ఫలదీకరణం అవుతుంది. మన ఐవీఎఫ్ లో, ఇక్సీలో ఏంటంటే ఎగ్స్ బయటికి తీయాలి. ఒక 10 రోజుల పాటు ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ బయటికి తీయడం జరుగుతుంది. లెబారెటరీలో ఈ ఎగ్స్ ని హస్బెండ్ కణాలతో కలుపుతారు. స్పర్మ్ రిక్వైర్మెంట్స్ ఏంటి? ఐయుఐలో ఖచ్చితంగా కొంచెం కౌంట్ ఉండాలి, మొటిలిటీ ఉండాలి, మార్ఫాలజీ ఉండాలి. అలాంటప్పుడే ఈ ప్రొసీజర్ జరుగుతుంది. ఈ ప్రొసీజర్లో ఏంటంటే ప్రాసెస్ చేస్తారు, బాగున్న కణాలని తీసుకుని గర్భసంచిలోకి వేస్తారు. ఐయుఐలో తక్కువ నంబర్ ఉంటే 50,000 కూడా ఉంటే సరిపోతుంది, 25,000 కూడా ఉంటే సరిపోతుంది. అంటే మొత్తం సీమెన్ శాంపిల్లో. కాకపోతే మొటిలిటీ ఉండాలి, కదలిక ఉండాలి. ఇక్సీ బ్రహ్మాండమైనది. దాంట్లో కదలిక లేకపోయినా పర్లేదు, ఆకారం గొప్పగా లేకపోయినా పర్లేదు, నంబర్ లేకపోయినా పర్లేదు, వీర్యంలో కణాలు లేకపోయినా పర్లేదు. ఎందుకంటే సర్జికల్ గా టెస్టిస్ నుంచి కణాలు తీసుకొని వాడతారు. కణాల ఆకారం బాలేదంటే మనము ఇమ్సీ చేయొచ్చు. సో ఎలాంటి కణాలైనా, ఎంత తక్కువైనా మనం ఇక్సీ ప్రొసీజర్ ఎంచుకొని ఎంబ్రియోస్ ని తయారు చేయొచ్చు. ఐడియల్ పేషెంట్స్ ఎవరు? ఐయుఐలో ఏంటంటే ట్యూబ్స్ ఓపెన్ ఉండాలండి, కాబట్టి ట్యూబ్స్ ఓపెన్ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. పీసీఓడి ఉందనుకోండి, న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అలాంటి వాళ్ళని ఐయుఐ కింద తీసుకుంటాం. ఐవీఎఫ్ లో ఏంటి, ట్యూబ్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, బయటికి తీస్తున్నాం కాబట్టి అండాలు, కణాలు మోటిలిటీ బాగుండాలి. డెఫినెట్లీ ఎండోమెట్రియోసిస్, పీసీఓడి ఇలాంటి పేషెంట్స్ కూడా చాలా బాగుంటారు. ఇక్సీలో ట్యూబ్స్ తో పని లేదు, అగైన్ సేమ్. కాకపోతే కణాలు, మేల్ ఫ్యాక్టర్, కణాలు బాగాలేకపోయినా మనం ఇక్సీ చేసేయచ్చు, లేదా ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిలియర్ అయితే కూడా ఇక్సీ చేయొచ్చు. పీజీటీ కేసెస్ అయితే కూడా ఇక్సీ ఖచ్చితంగా చేయాలి. సో ఇది ఐడియల్ పేషెంట్స్. హార్మోనల్ స్టిమ్యులేషన్ లో ఏంటంటే ఐయుఐ చాలా తక్కువ హార్మోన్స్ వాడుతుంది, ఇక్సీకి చాలా ఎక్కువ హార్మోనల్ ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. బికాస్ ఎక్కువ ఎగ్స్ కావాలి మనకి. ఇన్వేజివ్నెస్ అని ఉంటుంది, అంటే బాడీలో ఎన్ని ఎక్స్టర్నల్ ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ వాడుతున్నాం, ఏం ప్రొసీజర్స్ చేస్తున్నాం. ఐయుఐలో ఏం లేదు, అండం విడుదలైనప్పుడు కణాలని తీసుకొని లోపలికి వేయడం జరుగుతుంది సన్నటి కెథెటర్ ద్వారా. ఐవీఎఫ్ లో, ఇక్సీలో ఏంటంటే మత్తు మంది ఇచ్చి అండాలని బయటికి తీసి పిండం తయారు చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ ఐయుఐతో తక్కువ ఉంటుందండి, 10 to 20% ఉంటుంది. బట్ ఐవీఎఫ్ తో, ఎస్పెషలీ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, ఇక్సీ వాడుకున్నప్పుడు ఐవీఎఫ్ ఇక్సీతో 40 to 50% లేదా 45 to 55% ఉంటుంది. కాస్ట్ ఐయుఐది చాలా తక్కువ, మెడికేషన్స్ తక్కువ కాబట్టి, ప్రొసీజర్ తక్కువ కాబట్టి, చిన్న డ్యూరేషన్ కాబట్టి. ఇక్సీ ఇంకా ఐవీఎఫ్ ది కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. టైం ఐయుఐది చాలా తక్కువ, ఒక 15 days లో అయిపోతుంది. కాకపోతే మన ఐవీఎఫ్ కి, ఇక్సీకి ఒక 1.5 months పాటు కావాలి మనకి. రిస్క్ ఐయుఐతో చాలా తక్కువ, బికాస్ మెడికేషన్స్ చాలా జాగ్రత్తగా తక్కువ డోస్ లో ఇస్తారు. ఐవీఎఫ్ ను, ఇక్సీలో ఏంటంటే డోస్ చాలా ఎక్కువ ఇవ్వడం వల్ల ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అవ్వచ్చు, లేదా మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎంబ్రియో ఫ్రీజింగ్ ఐయుఐలో చేయలేము, ఎంబ్రియో ఫ్రీజింగ్ ఐవీఎఫ్ లో, ఇక్సీలోనే చేయొచ్చు. బికాస్ బోల్డ్ ఎంబ్రియోస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక 2 days తర్వాత ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. సో ఇవి డిఫరెన్సెస్ అండి, తేడాలు ఈ 3 ప్రొసీజర్స్ లో. ఇంకా మీకు వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి విచ్చేయండి. థ్యాంక్ యూ.